అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీద వండుకున్నాం. ఇప్పుడు కూడా ఇంత పెద్దగా అయినా మీద వండుకుంటే ఎట్లా? వస్తున్నా దీని వదిలే. మనుషుల్ని పెంచుకుంటే 100 కంప్లైంట్లు చెప్తారు. ఇవాళ కాదు. మీ దగ్గర డబ్బు లేకపోతే అందరూ వదిలేస్తారేమో కానీ మీరు బెగ్గరై రోడ్డు మీద అడుక్కుంటున్నా మీ పక్కన కూర్చునేది మీ కుక్కే. చూస్తారు కదా మనం ఇంట్లో కోలి రానియరు, చాలా జాగ్రత్త ఉండాలి. వీటితో వచ్చిరంటే ఇంకా అటాక్ అంత డేంజర్ ఏముండదు కానీ బేరిస్ అంతే. అరుస్తున్నప్పుడు భయపడి మారిపోతుంటారు అందరూ. 2 వచ్చినా కానీ రారు ఇంతకి. వీడు చూడు జీరగారు చూడు ఎంత తొందరగా పెరిగిండో. అందరికన్నా చిన్న ఈడు కానీ అందరికన్నా పెద్దోళ్ళలాగా అయిపోయాడు. సింబా సింబా రుద్ర అయిపోయాడు. రోలెక్స్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు. చూస్తారు కదా ఇట్లా బ్లాకింగ్ గారు వైట్ గారు బ్యాక్ సైడ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇది వర్క్ అని చెప్పేసి బ్యాగ్లో పెట్టారని చూద్దాం. బ్యాక్ సైడ్ పోయి ఏం చేస్తారో తీసుకొస్తాను. వైట్ గాడు అయితే రాడు, బ్లాకీ గాడు వస్తాడు. బ్లాకీ బ్లాకీ ఆడు పోతాడా? దా దా గేట్ గేట్ ఇక ఏంటమ్మా ఏంటా ఆట ఆడుతా ఉంటారు ఇట్లనే చెప్తా ఉంటారు. అన్నా ఈ నాయమ్మటి వాడేదేనా? ఆడుతూ ఉంటాయి. ఇక చాలా రోజుల తర్వాత వచ్చినాం అనుకో ఇట్లా చేస్తాయి. లేకపోతే సైలెంట్గా తిని సైలెంట్గా పడుతుంది. ఏంటి కూడా పెట్టాలి. ఇది పెట్టేసి ఇట్లా ఉన్నాయి ఏంటి వ్యాక్సిన్ ఒక ర్యాషెస్ చెక్ చేసుకోవాలి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. హీరాగాడు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. కలర్ వేసి ఇచ్చాడు. బ్లాకీ గారు చూస్తారు కదా ప్రాణం బ్లాకీ గారు కానీ చెంగర్ గింగర్ దిగుతూ ఉంటారు. సార్ బ్లాకీ అమ్మా కుండ రెడీగా ఉంది. ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. నాకు చెయ్యి అంటే నాకు చెయ్యి. బ్లాకీ మీ అమ్మాయి నేను రాజుగారిని కాదే. బ్లాక్లమ్మా అమ్మాయి నాయ ఇట్రా ఇట్రా కొద్దిగా కొద్దిగా ఎండలే. సింబా 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 బ్లాకీదా బ్లాకీ చాలా అతిగా ఉన్నాడు. అబ్బా సింబా హలో ఎన్నే ఉన్నావు మీ మహేషన్ వాళ్ళు ఇంటికాడ? వస్తాను చూస్తున్నా ఎట్లా చెప్పు. చేస్తున్నాయి బ్లాక్ గా నాయమడు అది పట్టుకో.
ఎంతసేపు ఇంకా ఆటలు అయిపోలే, సరిపోలేదు ఆటలు సరిపోలే, ఇది నాయమంటాడు ఆటలు సరిపోలే ఆటలు చూసారు కదా. బాగా మనం చేస్తుంటారు. ఇంటికి వచ్చిన ప్రతిసారి మనం చాలా రోజుల తర్వాత వచ్చింది కదా, ఇప్పుడు దగ్గర 3 months అయింది. ఇది ఫుడ్ కూడా మననే పంపించిన. డైలీ ఇది 200 rupees చికెన్ తీసుకొస్తాం. ఊళ్ళో టైం టు టైం ఫుడ్ ఉంటుంది. అమ్మ వాళ్ళకి ఇవే ఇంకా వీళ్ళని చూసుకొని ఉంటారు అనమాట. నేను వచ్చినప్పుడే అన్నీ ఒకసారి వస్తాయి. వీరగాడు ఒక దగ్గర ఉంటాడు, సింబగాడు ఒక దగ్గర ఉంటాడు, రోలెక్స్ గాడు ఒక దగ్గర ఉంటాడు, మన రుద్రగాడు ఒక దగ్గర ఉంటాడు. నేను ఎప్పుడైతే వస్తున్నా అప్పుడే అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి ఇట్లా బ్లాక్ గాడు వైట్ గాడు మాత్రం ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. ఇక డాబ్రో ఏమన్నదా వచ్చేసి చూసి కదా. ఎవరైనా వచ్చినా కానీ చూస్తుంటే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చిరనుకో గేట్ దగ్గరికి పోతూనే ఉంటాయి అమ్మటే. చూపి అచ్చారు చూస్తారు కదా, ఎవరన్నా అట్లా వచ్చిరనుకో గేట్ దగ్గర పోతూనే ఉంటాయి. వాళ్ళ మీద ఎగబడతా ఉంటాయి. ఇక కర్వం ఏం కర్వం ఇట్లనే ఎగబడతా ఉంటాయి. వాళ్ళకి కొత్త వాళ్ళకి ఏంది అని చెప్పేసి భయపడుతుంటారు. మీద ఎగబడ్డప్పుడు కర్తేమని చెప్పేసి భయపడుతుంటారు. అట్లా దగ్గర కరవు. ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చిందా ఏ కరవు కాకపోతే అనుకోని చెప్పేసి డాబ్రో ఇటు కూర్చో, లేకపోతే ఊగ మీద పడతా ఉంటాయి. బ్లాక్ కూడా భయం. ఇవన్నీ ఏమంటాం కొత్త పర్సన్స్ వస్తే మీద పడతా ఉంటారు. బ్లాక్ వీటి కట్టేయాలి అన్నిటిని. ఇప్పుడు ఇటు కట్టేస్తే సైలెంట్ అయిపోతుంది. కట్టేసిన తర్వాత నా షూలో ఏమో పెట్టినాడు సింబాగడు. ఉన్న వాళ్ళు ఇంకా అట్టారు ఈ కట్టే అన్నిటిని బ్లాక్ కానీ ఒక నిన్ను దొరుకుతుండే సింబాగడు ముద్దు సిమ్మను దీని కట్టే సిమ్మని ఏం కట్టేయాలి గకరా అని అటే అది బిగ్గర పట్టేస్తుంది. అది బ్లాక్గా నెక్కవే కట్టేయాలి. రాడు చెప్పిన మాట వినడు, బాగా అరుస్తాడు. దీరగానికి బ్లూ ఐస్ అని ఇడు మొత్తం అంతా కలర్ ఇచ్చిపోయింది. ఎందుకు ఇట్లా తెల్లవేది అర్థమవుతుంది. కలర్ స్టేడ్ అయిన రంగేశం మీరు అంటారు రే నువ్వు యాడ్రా కొరుకుతారాము సెంటర్ మైల్లో ఎలెక్స్ అమ్మ చాలు ఆటలు. ఓకే ఇప్పుడు ఫుడ్ అయితే ఇంకా చికెన్ రాలేదు. చికెన్ వచ్చిన తర్వాత చికెన్ అండ్ రోజు డైలీ వీటికి ఎట్లా ఫుడ్ పెడతారు అనేది కూడా చూపిస్తాను నేను. ఫుడ్లో కొన్ని రాయల్ కేజీ కూడా వేసి తింటారు. ఇంకో ప్లేట్ అన్నం పెట్టండి. తినే ఆల్రెడీ ఫుడ్ పెట్టేసిందంట కానీ నేను చాలా రోజుల తర్వాత పెడుతున్నా. చూద్దాం కొంచెం రాయల్ కేజీ ఒకటి పెడదాం. రాయల్ కేజీ అది ఫ్రీ కాస్ట్ అనమాట. మ్యాక్సీ పప్పీస్ కూడా పెట్టచ్చు. అడల్ట్ ఉంది మ్యాక్సీ 44 kgs 26 to 54 kgs అడల్ట్కి. ఈ పప్పీస్ అన్నిటికి పెట్టవచ్చు. ఇది కొంచెం పెరుగు కొంచెం రాయల్ కేజీను ఇది మిక్స్ చేసి అన్నాలు కలిసి పెట్టి తినేస్తాయి. ఇంకా చికెన్ రాయల్ కేజీను పొద్దున సాయంత్రం రాయల్ కేజీను రైస్ పెరుగు ఇట్లా మిక్స్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇదేనా అన్నం తిన్నారు. తిన్నాక తింటారు అన్నం పెట్టి తిన్నారు. ఓన్లీ రాయల్ కేజీ పెట్టదు పెట్టదంటారు. తినిపిస్తే ఇంకా ప్రేమతో తింటారు. ఈ ప్లేట్ వేసినాయి తినొచ్చుగా. తినిపించినాయి తినాలా దొంగరా మామూలుగా బిస్కెట్ తిన్నట్టే కర్ర కర్ర. ఇంకెప్పుడు మనుషులు ఉండాలి. ఈయనకి మన ఈయనకి కొంచెం దీరగానికి తర్వాత మనుషులు లేకపోతే మాత్రం అస్తూనే ఉంటారు. ఒక గంట సేపు లేకపోతే పట దీరా
రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు టైంకి ఫుడ్ ఉంటుంది. ఇచ్చి ఆడుకుంటే ఇంట్లో ఇది మొత్తం తిరుగుతూనే ఉంటుంది. ఇక ఎప్పుడో ఒకసారి ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడే కట్టేస్తాం. మొత్తం కూడా వాష్ చేస్తూ ఉంటారు అనమాట. రోజుకి ఒకసారి వాషింగ్ చేస్తారు. మొత్తం పైప్ పెట్టి మోటార్ వేసి కొట్టేస్తారు. క్లీన్ అయిపోతుంది కదరా. రుద్ర అంటే రుద్ర ధీరగాడు ఎంత పెద్దగా చూడు. రుద్రగాడి కన్నా చిన్నగా ఉండే, ఇంకన్నా పెద్దగా అయిపోయాడు. బాగున్నాయా? పొద్దున పెట్టి అన్న మన బ్లాక్ కానీ వైట్ కానీ కూడా అది వస్తే కలుసుకుంటా. వైట్ కానీ కలుస్తాడు. వైట్ కానీ భయం ఎక్కువ. ఆ భయాలు ఏం చేస్తున్నావు ఆనికే అర్థంగా. దీని మీద తిరుగుతూ ఉంటాయి, మంచం మీద ఆడుకుంటూ ఉంటాయి. ఎన్ని బెడ్లు వేసినా ఏది వేసినా ఖరాబ్ చేస్తూ ఉంటాయి. అందుకనే వీటి మీద పడుకుంటాయి, మంచాలు పడుకుంటాయి. బాగా అలవాటు అయింది మంచాలు పడుకోవడం. మంచులు ఏడుంటే అన్నయ్య. ఇక ఇవి కూడా ఇంట్లో మా తమ్ముళ్ళు మా అన్నలు ఎట్లనో అట్లనే. ఇక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా వీటిని ఉండొద్దు, ఆడుండాలి, ఇన్నే ఉండాలని చెప్పేసి ఉండదు. ఏమంటే ఇంట్లో ఇష్టం ఉండదు. ఇంట్లో పోతే కావాలన్నప్పుడు పట్టుకు వెళ్తూ ఉంటాయి. ఫుడ్ కావాలన్నా ఏం కావాలన్నా కానీ. వారంలో 3 times 4 times అట్లా స్నానం కూడా చేపిస్తాం. వ్యాక్సిన్స్ కూడా టైం టు టైం వేపిస్తాం కదరా. రోజు అవసరం లేదు, రోజు చేపిస్తారంట స్నానం. రోజు అవసరం లేదు. వారానికి 4 సార్లు 5 సార్లు కాదు. చాలా దారా ఇంతవరం. దీన్ని మన బల్లె కూడా తీసుకుపోయాను లాస్ట్ టైం. మన ధీరగాడు ఉన్నప్పుడు ధీరగాని ఒకసారి ఇంటికాడ వదిలేసి దీన్ని తీసుకుపోయాను ఒక 2 months. ఆ 2 monthsలో ఈడ పెద్దగా అయిపోయాడు. పెద్దగా అయ్యండి ఈయన బండి ఎక్కియడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటికాడ వదిలేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఈయన ఎక్కియాలంటే బండి ఎడెక్కిస్తాం. అప్పుడు గిల్లంత ఉండే ఇట్లా ఎత్తుకొని పైన ఎక్కిచ్చేది బండికి. ఇట్లా ఎత్తుకోవాలంటే ఎడెత్తుకుంటారు. అయ్యో బెల్ట్ మంచిది తీసుకో. 3 కొడతా. అమ్మా ఇప్పుడు ఎక్కియాలంటే ఎడెక్కియాలి చెప్పు. బాయ్. ఎక్కియాలంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీద అనుకున్నాం. ఇప్పుడు కూడా ఇంత పెద్దగా అయినా మీద అనుకుంటే ఎట్లా ఉండాలి. ఇప్పుడు మనుషులు ఉండాలి. మనుషులు లేకపోతే మీద ఎగవడం గీరడం చేస్తుంది కదా. మన ధీరగాన్ని గుర్తుగా మన ధీరగాన్ని తెచ్చుకున్నాం. మన ధీరగాన్ని తీసుకుపోయిన తర్వాత తెలిసిన తర్వాత ఏయ్ సింబా ఎప్పుడు కొట్టుకోడేనా రుద్రగాన్ని వదిలిపెట్టలేదు. ఎట్లా స్నానం చేస్తా అని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చినా అని చెప్పేసి ఆడుకుంటున్నా ఇట్టుకొని. ఏయ్ ధీరా రుద్రగాడు వస్తే రుద్రగా నాతో ఆడుకుంటారని చెప్పేసి కోపం. ఏంది చూడు ఇప్పుడు నేను పట్టుకుంటా కదా. రుద్ర 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 ఏమి దెబ్బలారా ఒక్కడే డేంజర్ కాదు. సినిమాడు ఒక్కడే ఇంతవరకు ఎవరిని ఏమో కదలేదు కానీ చేయబట్టుకున్నాను ఒకసారి గట్టిగా అంతే. ఒక్కటే ఇక అటాక్ అంటే నీకేంది కొరకు కొరకు. బొక్కలు లేవు. బోన్స్ తీసుకొచ్చినాం ప్లాస్టిక్. అమ్మ బొక్కలు లేవే బోన్స్. ఇది ఆ రోజు దాచుకున్నాయిగా కర్రోడు. బోన్స్ తీసుకొస్తే ఆ బోన్స్ అన్ని నవలి మిక్స్ చేసి ఖరాబ్ చేసేసినాయి. చెప్పరా ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అనమాట. నేను ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు
ప్రశాంతంగా వీళ్ళతో పాటు టైం స్పెండ్ చేస్తుంటా ఇంటి దగ్గర ఉండి. మన బండి అన్లోడింగ్కి లేట్ అయినప్పుడు కానీ ఎప్పుడు అన్లోడింగ్ దొరుకుతలే అనుకున్నప్పుడు 1-2 days చాలా రోజులు 2 months 3 months అట్లా జర్నీ చేసి వస్తాం కదా. జర్నీ చేసి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటాం. అందరూ ఏమైనా ఉంటారు, మీ దగ్గర దూకడం కొట్టడం తీయడం చేసుకుంటారు. ఓకే, దానికైతే స్నానం ఇట్లా చేసినాం, ఫ్రెష్ అప్ అయినాం, బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఇక బయటికి వెళ్ళేటప్పుడు అసలు వెళ్ళనియరు వీళ్ళు. కొద్దిసేపు ఆడిరు కూల్ అయిపోయారు. ఇప్పుడే స్నానం చేసినారా, కొద్దిసేపు ఆగు, మళ్ళీ వచ్చినా కాదు బయటికి వచ్చిందా కాదు అమ్మ. ఇంకంటే అని చెప్తారు ఇక పోనీయరు బయటకు పోదా ఓకే ఫ్రెండ్స్, చూసి కదా మన సింబాగాడు, రోలెక్స్ గాడు, రుద్రగాడు, దియాగాడు ఇట్లా ఇంటి దగ్గర ఇట్లా ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఇక మనం ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళతో పాటు టైం పాస్ చేస్తుంటాం. ఇంటి దగ్గర వీళ్ళ ఫ్రీ ఉండడం కోసం ఇట్లా సెటప్ చేయించినాం. ఇంతకుముందుకు అంతా కూడా మట్టి ఉంటుండే. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళినాం అనుకో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం తీసుకెళ్ళాలనుకుంటే మనం వీళ్ళు ఎవరైనా తీసుకెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు హెవీగా అయిపోయారు, పెద్దగా అయ్యారు కదా. ఇప్పుడు బండిలో వీళ్ళు ఉండలేరు. మనకు ఒక మనిషిని పడుకునేంత ప్లేస్ వీళ్ళే ఆక్రమిస్తారు. అంత బండి అంతా ఆవాని చెప్తుంటారు. చిన్నగా ఉన్నప్పుడు నేను తీసుకుపోయినా, ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. నేను ఏడ తీసుకోపోతాను, ఇంత పెద్దగా ఉంటే నాకన్నా పెద్ద ఈయనే ఉన్నాడు. ఇట్లా చేస్తాడు బండి. అయితే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ మన బండి అయితే అన్లోడ్ అయ్యి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మన బండికి కొంచెం టైర్లు అనేవి తిప్పిచ్చేసి పౌడర్ కొట్టించేసి ట్యూబ్లు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకొని బండి మొత్తం చెకప్ చేయించుకొని కొంచెం ఎయిర్ లీక్ అయింది అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయలుదేరి మళ్ళీ లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇంకా మనకి వేరే డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాం. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముందు మంచి ప్లేసెస్కి వెళ్ళి మంచి వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాను, మంచి ప్లేసెస్ అయితే చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్.